చెట్టు మొత్తం తడిపేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే అప్పుడు కొంత అర్థం అయితే ఉంటాయి. షేర్ చేసుకున్నాను కదా! ఇదొచ్చేసి చతురాశ్రమాల గురించి అయితే షేర్ చేస్తున్నాను. మీరెవరైనా కొత్తగా విజిట్ చేస్తే మన ప్రజ్ఞా వెరైటీస్ చెట్లు వ్లాగ్ కూడా ఛానల్‌కి కట్టేస్తున్నా. ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ మనం అంటే ఆ సబ్స్క్రైబ్ మాత్రం ఉంటది. చేసుకోండి. చతురాశ్రమాలు అంటే దేశంలో ప్రజలందరూ ఆనందంగా, సుఖంగా జీవించడానికి మన ఋషులు పై అంశాలతో పాటు చతురాశ్రమ వ్యవస్థను అందించారు. బ్రహ్మచర్యాశ్రమం అంటే బాల్య, యవ్వన దశ వరకు అందరికీ జ్ఞాన విజ్ఞానాలను అందించే విద్యను అందించాలి. విద్య కష్టపడితేనే వల్లనే మన సోని. వ్యక్తులు జ్ఞాన సంపన్నులై వెలుగు అంటే అభివృద్ధి వైపు పయనిస్తారు. యువతీ యువకులు బ్రహ్మచర్య దీక్షతో ఈ వయస్సులో జ్ఞానార్జనకు ప్రాముఖ్యతని ఇయ్యాలి. విద్య అంటే సాక్షరత మాత్రమే కాదు, మన దేశపు ధర్మ సంస్కృతులను తెలియజేసే రామాయణ, భారత, భాగవత కథలను, మన ప్రాచీన హిందూ సాహిత్యాన్ని అందరికీ అందించాలి. జ్ఞాన సంపన్నులైన యువత వల్లే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. అందరికీ విద్య అందివ్వడం ప్రభుత్వాల సమిష్టి బాధ్యత. తర్వాత గృహస్థాశ్రమం గురించి అయితే తెలుసుకుందాం. వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి హిందూ సమాజం ఇచ్చిన కానుక. పాశ్చాత్య దేశాలలో చీటికి మాటికి విడాకులు, పునర్వివాహాల వల్ల సంతానానికి వృద్ధులైన తల్లిదండ్రులకు రక్షణ లేకుండా పోయింది. అనేక ఒడిదుడుకుల మధ్య గల మన కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. గృహస్థాశ్రమంలో ధర్మబద్ధంగా సంపాదన, ధర్మబద్ధంగా కోరికలను తీర్చుకోవడంతో పాటు ధర్మ ప్రచారం కొరకు జీవిస్తున్న వ్యక్తులకు, సంస్థలకు ఆర్థికంగాను అన్ని విధాలా అండగా ఉండాలి. పేద విద్యార్థులకు భోజనం పెట్టడం మన సమాజంలో ఉన్న ఆచారమే. తమ సంతానాన్ని విద్యావంతులు కావడంతో పాటు వారు కుటుంబ ధర్మాన్ని, ప్రజాధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించేటట్లు తగు సంస్కారాలను అందజేయాలి. అలా కానప్పుడు ఆ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళవలసి వస్తుంది. తర్వాత వచ్చేసి వానప్రస్థం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే లెంతీ అవుతుందని దీంట్లో అయితే షేర్ చేయలేకపోతున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే, అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మీకు నచ్చితే, నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేసి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.